రీసెంట్‌గా కువైట్‌లో ఉన్న శివ అనే వ్యక్తి కొంతమంది కన్సల్టెన్సీల చేతిలో మోసపోయి నేను ఎడారిలో ఉన్నాను, నన్ను కాపాడకపోతే చనిపోతా అని చెప్పేసి ఆ వీడియో వైరల్ అయ్యేసరికి అతన్ని నారా లోకేష్ కాపాడారు అని చెప్పేసి మనందరం అనుకున్నాం. కాకపోతే ఈ యొక్క అంశంలో ఒక ట్విస్ట్ అయితే బయటపడింది. అదేంటి అంటే కువైట్‌లో ఉన్న శివని నారా లోకేష్ కాపాడలేదు, ఎన్ఆర్ఐ కార్యకర్తలు కాపాడలేదు. ఒక సాధారణ వ్యక్తి, అంటే ఏ పార్టీకి చెందని ఒక సాధారణ వ్యక్తి కాపాడారు. కాకపోతే దాన్ని టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు తమ ఖాతాలో వేసుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కువైట్‌లో శివాని కాపాడిన వ్యక్తి మీడియా ముందుకైతే రావడం జరిగింది. నేను కష్టపడి మానవతా దృక్పథంతో శివాని కాపాడితే దాన్ని టీడీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని, నేను కాపాడిన దానికి ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పేసి, అంటే శివాని ఎవరైతే కాపాడారో ఆ వ్యక్తి అయితే మీడియా ముందుకు రావడం జరిగింది. శివతో ఆయన ఫోన్లో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఆయనైతే బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా శివాని కాపాడింది నేను, టీడీపీకి సంబంధించిన లోకేష్ ఎన్ఆర్ఐ కార్యకర్తలు కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడింది. అయితే ఈ యొక్క ఎంటైర్ విషయంలో మీద వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది. ఎవరో సాధారణ వ్యక్తి కాపాడిన ఖాతాని కూడా లోకేష్ తమ ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పేసి, ఇది అంటే నిజంగా కాపాడకపోయినా తమ ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇప్పటికే లోకేష్ని అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంటైర్ విషయంలో ఇప్పటివరకు అందరూ లోకేష్ కాపాడారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే కాపాడిన వ్యక్తి బయటికి రావడం వల్ల ఆ లోకేష్ కాపాడలేదు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి దీని మీద ఈ యొక్క అంశం ఎటువైపు వెళ్తుంది అనేది.